మెదక్ జిల్లాలోనూ స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలైంది. ఆశావహులు టికెట్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. సంగారెడ్డి జడ్పీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. మెదక్ జడ్పీ స్థానానికి కూడా పోటీ ఎక్కువగా ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలైంది. ప్రధానంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో చూసుకుంటే ఆశావాహులు ఇప్పటికే రిజర్వేషన్లు కూడా ఖరారయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 25 జెడ్పీటీసీ స్థానాలు ఉంటే ఆ జెడ్పీ పీఠం అంతా కూడా ఎస్సీ జనరల్కు రిజర్వేషన్ అయింది. అలాగే మెదక్ జిల్లా విషయానికి వస్తే మెదక్ జిల్లాలో మొత్తం 21 జెడ్పీ స్థానాలు కాగా మెదక్ జిల్లా ఈసారి జనరల్కి రిజర్వ్ అయింది. అదేవిధంగా సిద్దిపేట జిల్లా విషయానికి వస్తే సిద్దిపేట జిల్లాలో మొత్తం 26 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా ఈసారి బీసీ జనరల్కు రిజర్వ్ అయింది. దీంతో ఆశావాహులంతా కూడా ఇప్పటికే వారి ప్రయత్నాల్లో ప్రచారం మొదలుపెట్టేశారు. పటాన్చేరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి పార్టీ మారడంతో మాత్రం ప్రస్తుతం ఇక్కడ 2 స్థానాల్లో మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఎలాగైనా ఈసారి జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని చెప్పి మాత్రం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆశగా చూస్తుంది. దీంతో జిల్లాకు చెందినటువంటి మంత్రి దామోదర రాజనరసింహ తన కూతుర్ని త్రిష దామోదర రాజనరసింహను మాత్రం ఇక్కడ ఎలక్షన్లో పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా మంత్రి దామోదర రాజనరసింహ కూడా ఎస్సీ కేటగిరీకి చెందినవాడు కావడంతో మాత్రం తన కూతుర్ని ఈసారి జెడ్పీ పీఠంపై జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా మాత్రం ఇటు నిలబెట్టబోతున్నట్టు మాత్రం ప్రచారం జరుగుతుంది. అలాగే మెదక్ జిల్లా విషయానికి వస్తే మాత్రం మెదక్లో ఈసారి జెడ్పీ పీఠం జనరల్ రిజర్వ్ కావడంతో మాత్రం చాలామంది ఆశావాహులు మాత్రం ఆ జెడ్పీ పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. మెదక్ జిల్లాలో 2 నియోజకవర్గాలు ఉంటే ఒక నియోజకవర్గంలో మెదక్లో బీఆర్ఎస్ పార్టీ, మెదక్లో కాంగ్రెస్ పార్టీ, నర్సాపూర్లో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఈసారి మాత్రం అక్కడ ఎలక్షన్లు మాత్రం రసవత్తరంగా మారబోతున్నాయి. మెజార్టీ జెడ్పీటీసీ స్థానాలు గెలిచే అభ్యర్థులు మాత్రం ఈసారి జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోబోతుంది. దీంతో ఇటు మాజీ ఎమ్మెల్యే మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి భర్త దేవేందర్ రెడ్డి ఈసారి జెడ్పీటీసీగా పోటీ చేసి జెడ్పీ చైర్మన్ రేసులో ఉన్నట్టయితే తెలుస్తుంది. అలాగే గతంలో నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తనకు ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. దీంతో ఈసారి ఆయనను జెడ్పీటీసీగా పోటీ చేయించి జెడ్పీ చైర్మన్ రేసులో ఉంచబోతున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. సిద్దిపేట జిల్లాలో మొత్తం 4 నియోజకవర్గాలు, ఇటు హుస్నాబాద్ నియోజకవర్గం కూడా ఉంటే హుస్నాబాద్ నియోజకవర్గంలో మాత్రం ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి కాస్త ఆసక్తి కావచ్చు, కాస్త ఊరటనిచ్చే అంశం ఇదొకటే. హుస్నాబాద్లో ఈసారి మంత్రిగా ఉన్నటువంటిది పొన్నం ప్రభాకర్ ఈసారి జిల్లాపై దృష్టి పెడితే మాత్రం మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అయితే భావిస్తున్నాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఈసారి సిద్దిపేటలో తన జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోవాలి. అదేవిధంగా మెజారిటీ ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు కావచ్చు, అలాగే సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుని మాత్రం తన సత్తా నిరూపించుకోవాలని చెప్పి మాత్రం ఇటు బీఆర్ఎస్ పార్టీ అయితే చూస్తుంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లాలో మాత్రం రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఆశావాహుల్లో ఆయా పార్టీల అభ్యర్థులు కూడా ఇప్పటికే ప్రచారంలో అనధికారికంగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా.